నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సూర్య భాయ్ అంటారా? మిమ్మల్ని ఏమంటారు? సూర్య భాయ్ మీరు అన్నారు కదా అక్క, అదే అంటారు నన్ను జనాలందరూ. సో మరి ఏంటి ఇలాగ వచ్చేసారు? నేను గెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చి కూర్చున్నారు కుర్చీలో. ఇక ఇలా వెళ్తుండే అక్క, మిమ్మల్ని ఎందుకో పలకరించి వెళ్దామని అనిపించింది, అందుకని పైకి వచ్చా. సరే, ఎలాగో వచ్చారు కాబట్టి అక్క మీకు 4 క్వశ్చన్స్ వేస్తాం. మీరు నేను అంగీకరిస్తే. ఇంటర్వ్యూ కోసం రాలేదక్క, అయినా ఇంటర్వ్యూ సరే, కోసం రాలేదు, రాలేదు. మిమ్మల్ని పలకరించాలని వచ్చాను నేను. సరే, పలకరించాలని వచ్చారు. అక్క. మీ ఇంటర్వ్యూలు కొన్ని చూశాను నేను అక్కడక్కడ. ఓకే, అసలు ఫస్ట్ సూర్య భాయ్ అంటే ఏమిటి చెప్పండి. ఆ టైటిల్ ఎట్లా వచ్చింది? భాయ్ అంటే ఏంటి? దాదానా, గుండానా, రౌడీ షీటరా, లేకుంటే సెటిల్మెంట్లు చేసే డానా? ఏంది మీరు? అక్క నేను ఇంటర్వ్యూ కోసం రాలే అక్క, మీరు ఇంత ఫోర్స్ చేస్తున్నారు. మరి ఇంటర్వ్యూ ఇవ్వాలో, దీనికి సమాధానం చెప్పాలో చెప్పకూడదో నాకైతే అర్థం కావట్లేదు. ఇక మీరు అడుగుతున్నారు కాబట్టి మీ రెస్పెక్ట్ని నేను ఎప్పుడు తక్కువ చేయను. మీరు అంటే నాకు చాలా అభిమానం. ఎప్పటి నుంచి ఒక 7-8 ఇయర్స్ నుంచి చూస్తున్నారంటే టీవీ చూస్తారా? మీ వీడియోస్ మా మమ్మీ కూడా బాగా చూస్తుంది. నేను కూడా మన వర్మ సార్ గారితో అవును, చాలా వీడియోస్ ఉన్నాయి కదా, నేను కూడా చూసాను. చాలా లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి వర్మ సార్తో. అవును అవును. సో అయితే ఆయన కూడా కొంచెం అంటే డాన్లు, దాదాలు, భాయ్లు ఇష్టం. భాయ్ అనగానే ఆయన కొంచెం ఒక జోష్ వస్తుంది. అచ్చా, సో అట్లా మీరు భాయ్ అన్నమాట. అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అడగండి అక్క, సూర్యాబాయ్ మీకు తెలుసా? ఇంతకుముందు వంగవీటి మూవీలో చేశాడు కదా, మీ మూవీలో వంగవీటి రంగా గారిని చంపే క్యారెక్టర్ ఇచ్చారు కదా, ఆ సూర్యాబాయ్ మీకు తెలుసా అని అడగండి సార్ని. అయితే మీరైతే రాము గారికి పరిచయం అండ్ ఆల్సో యాక్టర్, మీలో కళాపోషణ కూడా ఉందన్నమాట. ఎట్లా ఇది సూర్య, మీరు చదువుకున్నారా? ఎట్లా ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది అక్క నాది. ఎంబీఏ. మరి ఉద్యోగం చేసుకోక గిదేం కదా ఇది? నాకు ఇష్టం లేదక్క, ఒకరి కింద పని చేయడం నాకు నచ్చదు. ఏదైనా సరే మన ఓన్గా, అది చిన్నది ఏదైనా సరే మన ఓన్గా చేయాలనే నా డ్రీమ్. ఒకరి కింద నేను ఎప్పుడు పని చేయను. ఓయమ్మ, ఆడ చిన్నగా అసలు అంత గోల్డ్ వేసుకున్నాక మా మమ్మీ డ్రీమ్ ఇది, అవునా? నేను గోల్డ్ వేసుకోవాలి. నాకు ఇష్టం లేదక్క ఈ గోల్డ్ గీల్డ్ ఎందుకు. ఈ బాయ్ అనే పేరు గోల్డ్ గీల్డ్ లేనప్పటి నుంచి వచ్చిందక్క. సూర్య బాయ్ అంటే ఒక బ్రాండ్, అది ఓల్డ్ సిటీలో. ఏం చేస్తారు సూర్యాబాయ్ అంటే? ప్రెసెంట్ అయితే రియల్ ఎస్టేట్ చేస్తున్నాక, మూవీస్ సీరియల్స్ కొంచెం తక్కువ చేశా. ఎందుకోసం అంటే నాకు సరిపోయే క్యారెక్టర్స్ రావట్లేదని, అండ్ ఆపర్చునిటీస్ కూడా లేవక్క, ఎవ్వరూ గుర్తించట్లేదు మన దగ్గర. అక్క లాట్ ఆఫ్ 100 సినిమాల దాకా చేస్తుంటా, 100 సీరియల్స్ దాకా చేస్తుంటా నేను. నాకెందుకు, మీరు చూస్తే ఒక పేజీయే ఉంటుంది నాది మొత్తం, కానీ ఆపర్చునిటీస్ రావట్లేదు. అది ఎందుకు రావట్లేదు అంటే, ఇప్పుడు ఆపర్చునిటీస్ కావాలంటే వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళని జోకాలి, వాళ్ళని జోకొట్టాలి, కాళ్ళు ముక్కాలి, ఇవన్నీ చేయాలి. బాయ్ ఎప్పుడు అట్లా చేయడు కదా. అవన్నీ ఈ సూర్య బాయ్ ఎప్పుడు నేను సచ్చేదాకా అక్క, నేను ఎవరి దగ్గర తల వంచను, ఎవరికి నేను లొంగను. న్యాయం కోసమే బతుకుతా అంతే. న్యాయం కోసం తల దించుమన్నా దించుతా, న్యాయం కోసం తల తీయమన్నా తీస్తా. అంతేనా? పక్కా. కానీ ఈ సూర్య భాయ్ అన్నది మీకు అది ఒక విధమైన భయం క్రియేట్ చేసిందా మీ చుట్టూ? అసలు ఈ భాయ్ అనే పేరు ఎట్లా వచ్చింది మీకు? ఎవరు ఇచ్చిండ్రు? నేను చేసే సోషల్ వర్క్ కావచ్చు, ఒక ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం వల్ల కావచ్చు, మీ వెనక నేనున్నాను సపోర్ట్గా అనే దాని వల్ల కావచ్చు, ప్రతి ఒక్కరికి బాయ్ అని అలా పెట్టేసుకున్నారు అంతే వాళ్ళు. నాకు సూర్యాబాయ్ అనే పేరు జనాలు ఇచ్చింది. ఒక చిన్న అమ్మమ్మ ముసలావిడ ఇచ్చింది సూర్యాబాయ్ అని, ఆమె చనిపోయింది. ఆమె ఇచ్చిన పేరుతోని ఈరోజు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా, చిన్న నుంచి పెద్ద దాకా గుర్తుపట్టని వాళ్ళు అయితే ఎవ్వరూ లేరక్క. ఏమేం చేస్తారు మీరు? అంటే మీరు చేసే మీ పరిధిలో ఉండే మంచి పనులు కావచ్చు, మీరు అనుకుని ఏం చేస్తారు? ఎంతో మందికి ఆపరేషన్స్ చేయించా, లాక్డౌన్లో ఎంతో సోషల్ వర్క్ చేశా. నా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలు ఎవరైనా వస్తే పసుపు కుంకాలు ఇవ్వకుండా నేను పంపాను. అండ్ ఎవ్వరికి ఏ ప్రాబ్లం వచ్చిందన్నా, అన్నా నాకు తినలేని పరిస్థితి కూడా లేదు అంటే మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి రేషన్ వెళ్ళిపోతుంది అక్క. మీరు ఎన్నో వీడియోస్ చూసుకోవచ్చు. అవును, బేసిక్గా మీరు ఆర్థిక సాయం అట్లాంటి సాయం చేస్తారు. 100%. ఇంకేమైనా కష్టంలో ఉండి రక్షించండి అని ఎవరైనా వస్తే మీరు కూడా వెళ్ళి అట్లాంటి సీన్లు అయినాయా మన కనుక్కుంటా అక్క? రక్షించండి అంటే దాని వెనక ఏముంది, ఏంటి ప్రాబ్లం, ఎవరు న్యాయం ఎవరు అన్యాయం అని చెప్పి ఫస్ట్ నేను కనుక్కున్న తర్వాత న్యాయం వైపు నిలబడతా. కానీ పోలీసులు ఉన్నారు కదా, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి కదా. ఈ సూర్యాబాయ్ సిస్టమ్ ఎట్లా మొదలైంది? మీరు ఎన్ని చేశారు ఇట్లాంటి పనులు? అంటే పోలీసుల దగ్గరికి కూడా వెళ్తారక్క. ఇప్పుడు వాళ్ళ సమయాన్ని బట్టి, వాళ్ళ భయాన్ని బట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమవుతుందో
సరే ఇక అందరి నోట్లో నా పేరు ఉంది కాబట్టి అన్న దగ్గరికి వెళ్దామనే ఆలోచనగా పోలీసు వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు చేస్తారక్క, తప్పేం లేదు. నా దగ్గర కూడా వస్తుంటారు నాతో ఏదైనా. కానీ ఒక్కటి మాత్రం అక్క, నా దగ్గరికి వస్తే పని మాత్రం పెండింగ్ అయితే కాదు. ₹1 నేను ఆశించను, పని చేసే పంపిస్తా. మీరు అట్లా చెప్తుంటే కొంచెం అందరికీ టెన్షన్ అవుతుంది, ఏం పని చేస్తారు ఏంది అని, ఎట్లాంటి పని చేస్తారని. చెప్పాను కదక్క, అన్యాయంగా ఉంటే న్యాయం చేస్తా అంతే. అన్యాయం అంటే మీరు వెళ్ళి ఎవరైనా హింసిస్తూ ఉంటే మీరు వెళ్ళి ఏంది ఇట్లా చేయొద్దు అని చెప్పి క్వశ్చన్ చేస్తారా? 2 దెబ్బలు కూడా కొడతా అక్క, కొట్టాను కూడా, బాబోయ్ కొట్టాను కూడా, కొడతాను కూడా. మరి సూర్య మీరు ఇట్లా ఈ లైన్లో వెళ్తుంటే అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు ఇట్లా? ఎవ్వరు లేరక్క, నేనే. పైల్వాన్లు వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేరక్క, పైలవాన్లు గీలవాన్లు ఎవ్వరు లేరు. నేను దీన్ని ఎంచుకున్నా అంతే. దీంట్లో ఉంటానా పోతానా అనేది నాకు అనవసరం. నేను ఉన్న రోజులు 10 మందికి మంచి చేశానా, 10 మంది సూర్యన్న మంచి చేశాడు అని అన్నారా, ఇది మాత్రమే. నేను దీన్ని ఎంచుకున్నా, ఈ మార్గంలోనే నడుస్తా, ఏదైతే అది అంతే. అలా సరెండర్ అయిపోయి సబ్మిట్ అయిపోయింది అంతే. అంతే అక్క. కాలేజ్లో ఎట్లా ఉండేది మీ? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్క, యాజ్ ఇట్ ఈజ్. కాలేజ్ లైఫ్ కూడా ఇలానే ఉండేది నాది. మీరే అందరినీ కాపాడము, ప్రతి ఒక్కటి ఏదైనా కూడా నా దగ్గరికి వచ్చేది అక్క. అది మీ దగ్గరకు వచ్చేది. సెటిల్ అంటే ఈ గొడవలు అన్నిటిని మీరు సెటిల్ చేసేవారు అన్నట్టు. ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు పోతున్నారు అనుకో మీ ఏరియా ఓల్డ్ సిటీలో, అక్కడ పెట్రోలింగ్ వ్యాల్ పోతుంది, మీరు కనిపించారు, ఎట్లా చూస్తారు వాళ్ళు మిమ్మల్ని? చూసి ఉన్నట్టు వెళ్ళిపోతారు, పలకరిస్తారు. కొంతమంది నేనంటే పడనోళ్ళు అయితే తెలిసి కూడా తెలియనట్టు నటిస్తారు. కొంతమంది వాళ్ళు ఏదన్నా వేసుకునేవాడి అక్క. మన దాకా రానంత వరకు మనం ఎవరి దగ్గరికి మనం వెళ్ళాం. మన దగ్గరకు వస్తే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అయితే సూర్య, మీరు చిన్నప్పటి నుంచి మీకు జరిగిన సంఘటనలు ఏంటి మిమ్మల్ని ఇట్లా మార్చడానికి? అంటే మీరు చిన్నప్పుడు మిమ్మల్ని ఎవరన్నా కొట్టి బెదిరించి బాధ పెట్టి మీరు ఇట్లా మారాల్సి వచ్చింది? ఎందుకంటే సినిమాలో అట్లా చూస్తాం, బాయిలు ఎట్లా తయారైందంటే. అక్క ఒకప్పుడు నేను పుట్టినప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు చాలా ఆస్తిపరులు. ఓకే. మా పెదనాన్న ఒక అంటే అంటారు కదా ఇలా అనడం కరెక్టో కాదో, వేరే వాళ్ళని ఎవరినో ఒక వేస్ట్ని ఉంచుకొని మా ఆస్తి అంతా ఆమెకు పెట్టేసి 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 మా అమ్మ మా నాన్నను రోడ్డు మీదకి ఇట్లా నూకేసారు. తినడానికి కూడా తిండి లేదు, ఆకలితో అలమటించారు మా అమ్మ మా నాన్న. ఒక్క 3-4 రోజులు ఒక్క నీళ్లు అవి అన్నం లేకుండా పస్తున్న రోజులు ఉన్నాయి. 5 పైసలకి సంవత్సరం జాబ్ చేసిండు మా నాన్న. 5 పైసలు అంటే ఆ జమానాలో 50-60 ఇయర్స్ బ్యాక్ చెప్పేవాళ్ళు, ఇంత కష్టపడ్డాం, ఇంత చేసాం, ఇదే ఇది అని అన్ని. నేను ఒకటే డిసైడ్ అయినా, ఇంకో విషయం, ఇంత కష్టపడ్డారు కానీ ఎవరికి అన్యాయం చేయలే. ఎప్పుడైతే వాళ్ళు కష్టపడుకుంటూ పైకి వచ్చారో వాళ్ళు 10 మందికి పెట్టుకుంటూ 10 మందికి సాయం చేసుకుంటూ ఇలానే కనిపించారు నాకు. అందుకే నేను కూడా అలాగే పెరిగా. వాళ్ళు ఎలా అయితే వాళ్ళు చేశారో నేను కూడా అలానే పెరిగా, నాకు అలవాటు అయిపోయింది అంతే. కానీ నా అంత డీప్కి వాళ్ళు వెళ్ళిపోలేదు, నేను చాలా డీప్కి వెళ్ళిపోయినా. అప్పుడు ఉన్న వాళ్ళ సమాజం వేరు, ఇప్పుడున్న సమాజం వేరు. ఇప్పుడు ఏంటంటే అక్క, దేనికైనా సరే తెగించి ముందుకెళ్తున్నా. అందులో నాకు ఏం జరిగినా కూడా, మీకు 2 దెబ్బలు పడినా లేకపోతే మీ ప్రాణానికి హాని ఉన్నా ఆలోచించనక్క. ప్రాణహాని ఉందా మీకు? అంటే శత్రువులు ఉంటారా మీ కాలనీలో? 100% ఉంటారు అక్క. ఒక మంచి జరుగుతుందంటే చెడు కూడా పక్కనే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది. మనం అనుకుంటాం ఎక్కడి నుంచి వచ్చి మనకు శత్రువులు ఎక్కడా ఉండరు, మన పక్కనే మన శత్రువులు ఉంటారు. మన తోటి స్నేహితులే మన శత్రువులు ఉంటారు. మన ఇంటి చుట్టుపక్కలే ఉంటుంది మన నజర మొత్తం. వాళ్ళు తప్ప మనల్ని వెన్నుపోటు పొడిచేది మనం ఈడ. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే సికింద్రాబాద్ వాళ్ళు వచ్చి మనల్ని అటాక్ చేయరు, మన ఏరియాలో ఉన్నోళ్ళే మనం అటాక్ చేస్తారు. ఓర్వలేక అయినాయి అక్క, అయినాయి, అవుతూనే ఉన్నాయి, ఇంకా అవుతున్నాయి. కానీ భయపడకుండా మీరు లైన్ మార్చుకోవట్లేదు అక్కడ. అక్క నేనేంటంటే అక్క, నాకు ప్రాణం మీద ఆశ లేదు, 1. 2 నన్ను అటాక్ చేస్తే, 1 అదే రోజు వాళ్ళైనా ఉంటారు, నేనైనా ఉంటా అంతే. ఇంకో విషయం, నేను ఏ తప్పు నేను చేయలేదు, ఎవరి దాంట్లో నేను తల దూర్చలేదు. 10 మందికి సాయం చేయడం వల్ల మీరు నా మీద దుష్పని పెంచుకున్నారా? 10 మందికి ఆపరేషన్లు చేయించడం వల్ల మీరు నా మీద దుష్పని పెంచుకున్నారా? లేదంటే 10 మందికి తీసుకెళ్లి రేషన్ వేయడం వల్ల మీరు నా దుష్మని పెంచుకున్నారా? ఏం అసలు వాళ్ళకు నాకేం లేదక్క, ఏం లేవు. నేను ఇలా కొట్టడం కానీ తిట్టడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఎవరితో పోను. నేను పైకి లేస్తున్నాను కదా, నా పేరు వినిపిస్తుంది కదా,
అనేది ఒకటి వాళ్ళు మనసులో బాగా నాటుకున్నారనమాట. వీడిని ఎలా దెబ్బతీద్దాం, ఎలా వీడిని డిమోటివేట్ అయ్యేలాగా, వీడు ఎక్కడ ఎందులో దొరుకుతాడు, ఏ చిన్న రూమర్లో దొరుకుతాడు అని చాలా ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరో ట్రై చేస్తే నేను అవ్వడమే దాకా పైన దేవుడు ఉన్నాడు, అతను ట్రై చేసిండు అనుకో ఈజీగా అయిపోతుంది. దేవుడు అంటే మస్తు ఫుల్ నమ్మకం మీకు. అంటే అక్క నేను నమ్మే దేవుణ్ణి మాత్రమే, నా తల్లి తండ్రి తర్వాత నేను నమ్మే దేవుణ్ణే. నా నమ్మను నేను అస్సలు, మనుషులు అంటే నాకు అస్సలు నమ్మను. ఎందుకంటే పక్కన నమ్మించి పక్కన పెట్టుకొని వెనక నుంచి గుచ్చేటోడే మనిషి. మనిషిని నమ్మను, దేవుని నమ్ముతా. దేవుడని బయటికి వెళ్తున్నా ఈరోజు, నా వల్ల 10 మందికి మంచి జరగాలి అంతే. నా చావు కూడా 10 మందికి ఇన్స్పిరేషన్ లాగా అవ్వాలి తప్ప నా వల్ల ఏది కూడా నష్టం జరగొద్దని కోరుకుంటా. ఎన్నో ఉన్నాయి లెక్క, ఎందుకు అవన్నీ అలా ఎన్నో ఉన్నాయి అవన్నీ మీ సొంతంవి? నా సొంతంవే, నా పేరు మీదే ఉంటాయి. మనకు అన్ని పెట్టుకొని ఇన్ని లక్షల ఫోన్లు యూజ్ చేసుకుంటూ ఇట్లా ఉండి ఫేక్ గోల్డ్ వేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. అయితే ఏంటంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు ఏమన్నా మామూలు అంటే కొంచెం, ఇప్పుడు అందరికి ఒక ఇమేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు స్వామీజీలు చూస్తే వాళ్ళు ఒక టైప్లో ఉంటారు, నామాలు పెట్టుకుని అట్లా మీరు బాయిగా ఇట్లా గోల్డ్ వేసుకుని ఉండాలని డిసైడ్ అయ్యి, కానీ బయటకు వెళ్తే సేఫ్టీ లేదు. అఫ్కోర్స్ బాయ్ దగ్గర నుంచి ఎవరు చైన్ స్నాచింగ్ చేయకపోవచ్చు, బట్ రోజులు బాగాలేవు కదా, అందుకని అడిగిన. నేను ఇందాక ఒక విషయం చెప్పానక్క మీకు, నాకు ప్రాణం మీద ఆశ లేదని. అదొక్కటి సరిపోదాక అంతే, ఇంకా గోల్డ్ మీద ఏం ఆశ ఉంటుంది మరి, అదొక్కటి సరిపోదు. కానీ ఇదంతా కలిపి సూర్యబాయ్ మీరు ఎంత ఉంటుంది గోల్డ్? కిలో ఉందాక? 1 కిలో బంగారం కిలో ఉంటుంది. కిలో బంగారం అంటే ఇప్పుడు ఎంత ఉందో, ఎన్ని లక్షలు ఉన్నాయో? ఐ థింక్ 90 లక్షలు ఉంటుంది. చేయించి అది అంత వర్క్ అది ఇదంతా 90 దాకా పడుతుంది. సో దాదాపు 1 కోటి రూపాయల వర్త్ మిమ్మల్ని వాళ్ళు కిడ్నాప్ చేస్తే ఎవరైనా కిడ్నాప్ చేయలేరక్క, అంత కలేజ్ ఎవరికి లేదు. అంతే, అది వేరే జనరల్గా అడుగుతున్నా. ఈ ఎర్రగా కట్టుకుంటారు ఏంటి ఇది? ఇది బ్రాండ్ అక్క, సూర్యాబాయ్ బ్రాండ్. ఇది ఎక్కడైనా సరే ఈ రెడ్ మార్క్ ఇలా కనిపించిందంటే వాడు సూర్యాబాయ్ అని చెప్పి అర్థమైపోవాలి అంతే. అదొకటి. మీరు ఎక్కడైనా మీరు అంటే పనులు చేసిన ఏరియాల్లో ఇంకెవరు జోలికి రావద్దని చెప్పి ఇట్లా కట్టి వెళ్ళడం సినిమాలు అట్లనే చూపిస్తారు కదా. సినిమాలు చూసి నేనైతే ఇన్స్పైర్ అవ్వలేక. ఈ రెడ్ అనేది చాలా మంది అంటారు శాంతికి చిహ్నం అని. రెడ్ శాంతికి చిహ్నమా? కొంతమంది అంటారు, కొంతమంది అంటారు. తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. కొన్ని బుక్స్లో మనం చదివే మహాభారతంలో ఒక కొన్ని సన్నివేశాల్లో, ఇప్పుడు అంతెందుకు అక్క, ఇప్పుడు ఒక పెళ్ళి అయితే యూజ్ చేసే బట్ట రెడ్ కలశం మీద, అవునా కదా. ఒక పూజ అయితే యూజ్ చేసే బట్ట రెడ్. ఒక దేవుని జెండా, ఆంజనేయ స్వామి జెండా రెడ్, కాసాయబ్ జెండా. అది చాలా వైబ్రేట్ ఇస్తుంది అక్క మన శరీరానికి. చాలా ఇది ఒక వైబ్రేషన్. చాలా వైబ్రేషన్ అండ్ ఇది ఒక శక్తి. అమ్మవారిని అలంకరిస్తారు, ఇది ఒక శక్తి. అమ్మవారి కలర్ రెడ్. రెడ్. నేను దీన్ని కట్టుకున్నాను కాబట్టి దీన్ని కట్టుకొని నేను చేసే ఏ తప్పైనా సరే ఇది కంట్రోల్ చేస్తుంది. తప్పు నేను చేయను. ఒకవేళ నా మీద శత్రువులు ఎవరైనా వచ్చినా సరే ఈ బ్రాండ్, ఈ మాత అమ్మ కంట్రోల్ చేస్తుంది. నేను నమ్ముతా, అమ్మవారు అని నమ్ముతా ఈ జెండాని నేను. అట్లా పెట్టుకుని మీరు ఒక నా వైపు, నా దగ్గర కూడా ఒక శక్తి ఉంది. ఒక మనిషి లేడు నా దగ్గర, నా చేతిలో ఒక పవర్ ఉంది. ఈ పవర్ని సూర్యాబాయ్ బ్రాండ్ అని నేను క్రియేట్ చేసుకున్నా. నేను సచ్చేదాకా ఇది నాతోనే ఉంటుంది. అంతే.